సాంగత్యం, దోస్తులు, ఫ్రెండ్ సర్కిల్. మీరు ఏ సర్కిల్లో, ఈ సర్కిల్లో ఉంటే మీరు ఇదే అయిపోతారు, ఈ సర్కిల్లో వస్తే ఇదే అయిపోతారు. డియూసిడి సర్కిల్లో వస్తే మీరు డియూసిడి అవుతారు. సెలెక్ట్ యువర్ సర్కిల్. తస్మా జాగ్రత్త అంటున్నాను నేను. మీరు ఎట్లాంటి వాళ్ళతో తిరుగుతూ ఉంటే మీరు అట్లా తయారవుతారు. మీరు విన్నర్స్తో ఉండండి, మీరు విన్నింగ్ టీంలో ఉండండి, మీరు కూడా విన్ అవుతారు. ఇది వ్యక్తి ప్రాముఖ్యత లేదు, ఇక్కడ సిస్టంలో అంత పవర్ ఉన్నది. విన్నింగ్ టీమ్ సిస్టమ్, వెస్టీజ్లో అంత పవర్ ఉన్నది. ఓకే, సో ఆ హోప్ ఇవ్వడానికి నేను భార్గవి ఇక్కడ వచ్చినాము. సో టాక్ ఎండ్ చేసే ముందు ఇదంతా ఒకవైపు ఉన్నది, నేను ప్రతిసారి ఇక్కడ రాలేను. ఓకే, ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినా, కానీ మీ గురించి నేను కొంతమందిని ఇక్కడ వదిలిపోతున్నాను. వీళ్ళని మీరు నమ్మాలి. వీళ్ళకంటారు మీ అప్లయన్స్. ఇక్కడ మీ అప్లయన్స్ ఉన్నారు, రైట్? ఆంజనేయులు సార్ ఉన్నారు. గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇవ్వండి. రాజు సార్ ఉన్నారు, రవి సార్ ఉన్నారు. అందరూ వీళ్ళ పేరు నేను తీసుకుంటూ పోతే గంట అయిపోతుంది. వీళ్ళందరూ మీ అప్లయన్స్, లేడీస్ కూడా అప్లయన్స్ ఉంటారు. వీళ్ళని నమ్మాలి. వీళ్ళు చెప్పే మాటలపైన 100% భరోసా చేయాలి. నేను మా అప్లయన్స్ చెప్పిన మాటలపైన 100% భరోసా పెట్టుకున్నా. నాకు తర్వాత నేను క్రౌన్ అయిన తర్వాత తెలిసింది మా అప్లయన్ 10th క్లాస్ అండ్ నేను పీజీ గోల్డ్ మెడలిస్ట్. తర్వాత తెలిసింది అతను సూట్ బూట్ ప్రవర్తన చూసి అబ్బా ఎంత చదువుకున్న వ్యక్తి అప్లయన్ అని నేను ఆలోచిస్తాను. నమ్మినా కదా, నా లైఫ్ మారింది కదా. చదువుతో సంబంధం లేదు. మీ బిలీఫ్, మీ రెస్పెక్ట్, అప్లైన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్లైన్ మాటలు ఏం అప్లైన్ చెప్తున్నారు దానికన్నా ఎక్కువ చేసి చూపెట్టాలి. ఓకే, అండ్ అప్లైన్స్కి కూడా, అందరికీ లీడర్స్కి కూడా చెప్తున్నా, ఎవరితో పని చేయాలి, ఎవరితో పని చేయదు అది తెలుసుకోవాలి మనం. రాంగ్ వ్యక్తితో పని చేసుకుంటూ పోతే టైం వేస్ట్ అవుతుంది. ఓకే, వ్యక్తికే లేదు నాకు ఇన్కమ్ కావాలని, నువ్వు ఇన్కమ్ తీసుకో, మీటింగ్కి రా అంటే అతనికి అసలు అవసరమే లేదు. అతనికి ఎంత పంపించేస్తే కూడా ఏమవుతుంది? సో తెలుసుకోవాలి, ఎవరైతే మీటింగ్లో ఫస్ట్ వస్తున్నారో, ఎవరైతే మార్నింగ్ సిపి అందరికన్నా ముందు కనెక్ట్ అవుతున్నారో, ఎవరైతే నేర్చుకోవడానికి తయారున్నారో, ఎవరైతే ఫస్ట్ రోజు వెళ్ళి ఆ కోర్ పీవీ పర్చేజ్ చేసుకొని నేను కోర్ అయిపోయినా అని ఫోటో పెడతారు, ఈజ్ ద లీడర్. అతనితో పని చేయాలి. ఎవరైతే ఇది చేయలేకపోతున్నారో వాళ్ళు లీడర్ కారు, వాళ్ళ ఫ్యూచర్ బరాబర్ లేదు, వాళ్ళు యాక్టివ్ ఇన్కమ్లోనే ఇరికిపోతారు. ప్యాసివ్ ఇన్కమ్ వాళ్ళ జీవితంలో రాదు. ప్యాసివ్ ఇన్కమ్ కావాలి కదా. పని చేయలేని పరిస్థితిలో కూడా మీ ఇంట్లో 8 lakhs 10 lakhs రూపీస్ రావాలి అనుకుంటే వెస్టీజ్ విన్నింగ్ టీమ్ అండ్ మీ అప్లైన్ని గట్టిగా పట్టుకోవాలి. వాళ్ళు చెప్పే మాటలను వినాలి, ఫాలో చేయాలి. అండ్ 100% నేనంటాను, ఈ 5 months చాలా క్రూషియల్. ఈ 5 months నేను నిన్న కూడా ఒక చోట చెప్పిన, ఇప్పుడు దసరా వస్తుంది, దీపావళి వస్తుంది, కార్తీక మాసం వస్తుంది, ఏదో ఈద్ వస్తుంది, హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది, లేకపోతే క్రిస్మస్ వస్తుంది, సంక్రాంతి రావచ్చు, ఇవన్నీ వచ్చేది ఉన్నాయి. ఇంకా కొన్ని ఉంటాయి, బర్త్డేలు, పెళ్ళిళ్ళు, అవన్నీ ఉంటాయి. ఇవన్నీ వస్తాయి. కానీ మనం దేంట్లో ఉన్నాము? 1000 ప్లాన్ది మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ 1000 ప్లాన్ ద్వారా రైట్ మీ ఇన్కమ్ కాబోయే 1 to 2 yearsలో 1 lakh 2 lakh 3 lakh 5 lakh కూడా కావచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి మనం దసరా, దీపావళి, హ్యాపీ న్యూ ఇయర్ చేసినాము. కానీ ఈసారి దసరా, దీపావళి, హ్యాపీ న్యూ ఇయర్ మనం 1000 ప్లాన్కి అంకితం చేయాలి. ఎందుకంటే రాబోయే కాలంలో మన లైఫ్లో చాలా పెద్ద మార్పు వస్తుంది. ఆ కమిట్మెంట్తో మనం పని చేయాలి. ఓకే, చేస్తారా? రైట్. ఈ సంవత్సరము మన ఖాందాన్లో, మన మమ్మీ వైపు, మన డాడీ వైపు ఎవ్వరు సాధించలేనిది మనం సాధించబోతున్నాము. అది చాలా చాలా అర్థం చేసుకుంటూ నేను చెప్తున్నా, ఉట్టిగా చెప్తున్నాను మీకు. ఓకే, సో ఎప్పుడైతే మీరు మాతో ఆ క్రూజ్కి ఆ 15th ఫ్లోర్ మీద నిలబడి అక్కడ ఇంగ్లీష్ పీపుల్ మన గురించి తెలుగు పాటలు పాడుతూ ఉంటారు, మనం తినుకుంటూ ఆ 15th ఫ్లోర్ మీద సముద్రం మధ్యలో
ఎప్పుడైతే మనం ఇట్లా నిలబడి మాట్లాడతాం కదా, అన్నీ మర్చిపోతాం, ఎవరు నో అన్నారు, ఎవరు ఏం చెప్పారు, అవన్నీ. సెకండ్ పాయింట్ ఇక్కడ కావచ్చు, లీడర్స్ గురించి నేను చెప్తున్నా. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పి నేను ఎండ్ చేస్తున్నా నా టాక్ని. ఓకే, ఇప్పుడు ఇవాళ నుంచి మీ అప్లైన్ మీకు జర డేంజర్ కనిపించవచ్చు. అప్లైన్లో తప్పులు కనిపిస్తాయి, మా అప్లైన్ ఇట్లా ఉన్నాడు, మా డౌన్ లైన్ ఇట్లా ఉన్నాడు, రైట్? మనం అప్లైన్ గురించి చేస్తలేము, కానీ డౌన్ లైన్ గురించి చేస్తలేము. ఓకే, మీ ఇంట్లో కార్ రావాలి, మీరు ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి, దానికి బాధ్యత మీదే మీదే మీదే, వేరే వాళ్ళది కాదు. సో అప్లైన్ లోపల మీకు ఏదైనా మిస్టేక్స్ కనిపిస్తున్నాయి అంటే అది ప్రాబ్లం మీలో ఉన్నది, అది అప్లైన్ ప్రాబ్లం కాదు. మీ ధ్యానం దేని మీద ఉండాలి? ఇది నాకు కావాలి, కావాలా వద్దా? ఎస్ సార్, నో? కావాలి అనుకుంటే అప్లైన్ ఓన్లీ పాజిటివ్, అప్లైన్ నుంచి నేర్చుకోవాలి ఏంటిది, చేయాలి ఏంటిది, అంతే మైండ్ పెట్టండి. ఎక్కువ మైండ్ పెట్టినారనుకో టీవీ సీరియల్ లాగా అయిపోతారు. ఓకే, అది ఎప్పుడు ఎండ్ కాదు, రైట్? ఏదో నడుస్తున్న గిరిగిర్ 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 అనిస్తూనే ఉంటుంది, లైఫ్ అట్లనే అయిపోతుంది. ఓకే, సో 5 months మీ లైఫ్లో పెద్ద మార్పు రావాలి, ఇదే నేను భగవంతుడితో కోరుకుంటున్నా. అండ్ మీ ఆల్ అప్లైన్స్ చాలా గ్రేట్ పీపుల్, వీళ్ళు మీ గురించి చాలా కష్టపడి ఇట్లాంటివి మీటింగ్స్, ట్రైనింగ్స్ అరేంజ్ చేస్తున్నారు. ఇట్లాంటి ట్రైనింగ్ అరేంజ్ చేయడం సింపుల్ విషయం కాదు. ఓకే, వీళ్ళు త్యాగం చేస్తున్నారు మీ గురించి, టైం, ఎనర్జీ, డబ్బులు. సో ఇది మీరు సద్వినియోగం చేసుకొని మీ లైఫ్ మార్చుకుంటే మేము చాలా హ్యాపీ అవుతారు, అండ్ మీ అప్లైన్స్ కూడా చాలా హ్యాపీ అవుతారు. సో అందరి యొక్క లైఫ్లో ఈ మార్పు రావాలి, అండ్ అందరూ విన్నింగ్ టీమ్